హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరము శబరిమల వెళ్ళాము. దాని గురించి ఒక చిన్న వ్లాగ్ చేశాను. చెప్పాలంటే ఇది ఒక సాధారణ రోజుల్లో చేసిన అసాధారణ ప్రయాణమనే చెప్పాలి. నార్మల్గా ఎప్పుడైనా కానీ మేము జనవరి ఆ టైంలో వెళ్ళేవాళ్ళము. కానీ ఈసారి ఆగస్టులో వెళ్ళాము. మేము ముందుగా హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు బస్సులో వెళ్ళి మళ్ళీ తిరుపతి నుంచి చెంగనూరు వరకు ట్రైన్లో వెళ్ళినాం. చెంగనూరులో అడుగుపెట్టగానే అక్కడి ప్రశాంతత, నిశ్శబ్దం మనసును తాకింది. చిన్న చిన్న వర్షపు చినుకులతో పంబా దాకా బస్సు ప్రయాణం అద్భుతంగా సాగింది. పంబా చేరుకున్న ఆ క్షణం ఆయన సన్నిధానానికి చేరుకోవడానికి మరో పాదయాత్ర మాత్రమే మిగిలింది. చూడండి, పంబా నది యొక్క ప్రవాహం చూడండి. ప్రవాహం పెద్దగా ఉంది చాలా. మేము పంబా చేరుకునేసరికి మార్నింగ్ 7:30 అయింది. అయితే అక్కడే నదిలో స్నానం చేసేసి మళ్ళీ మేము సన్నిధానం వెళ్ళడానికి రెడీ అయినాము. ఎవ్రీ మంత్ 5 days ఓపెన్ కాబట్టి ఈ మంత్ 16th ఓపెన్ చేశారు. కాకపోతే మేము వెళ్ళిన టైము కొద్ది మార్నింగ్ కాబట్టి 12 గంటల వరకు అక్కడే వెయిట్ చేసాము మేము కింద పంబా నది దగ్గర. అప్పాచిమేడు చిన్నపాదం మార్గంగా స్వామిని చేరడానికి మా అడుగులు ముందుకు సాగాయి. వర్షం కురుస్తోంది, మబ్బులు చుట్టుముట్టాయి. ఇలా వర్షంలో కొండలెక్కుతూ దిగాలంటే సాహసమనే చెప్పాలి. అయినా ఒక్క అడుగు వెనక్కి కాదు, ఎందుకంటే ఆ మార్గంలో నడిచిన ప్రతి అడుగు భక్తితో నిండినది. వర్షపు చినుకులు, పచ్చటి ప్రకృతి, పొలమరిచే మబ్బులు, ఇలాంటి వాతావరణం ఇంతవరకు ఎప్పుడు అనుభవించలేదు. ప్రతి క్షణం హృదయాన్ని తాకింది. అప్పాచిమేడు వచ్చేసినాం, ఎక్కేసినాం. చుట్టూ పచ్చని అరణ్యం, పర్వతాల మౌన గంభీరత, అనుకున్న ప్రతి అడుగులో స్వామి సాన్నిధ్యం తోడుగా అనిపించింది. అక్కడి వాతావరణం, మంచు తడి గాలులు మనసును చల్లబరుస్తూ ఆధ్యాత్మికతను పలికిస్తున్నట్టుంది. పంబా నుంచి 5 కిలోమీటర్లు కొండలెక్కి దిగి చివరికి అయ్యప్ప సన్నిధానంకి చేరుకున్నాము. ఈ ప్రయాణం సాధారణం కాదు. ఇది ఒక దేవతా అనుభూతి. ఇది ఓ స్మరణీయమైన పాదయాత్ర. ఇది జీవితాంతం గుర్తుండిపోయే ఒక అనుభవం. మేము సివిల్లో వచ్చాం కాబట్టి ఈ దర్శనం కోసమే స్పెషల్గా ఇది సివిల్ వాళ్ళకు ఏర్పాటు చేయబడింది. ఓ అయ్యప్ప, నీ దయతోనే ఈ ప్రయాణం పూర్తయింది. ఈ స్వచ్ఛమైన వర్షపు నీటిలో, పవిత్రమైన అడవిలో, ఈ ఆలయ శిఖరాన్ని చూస్తూ ప్రతి క్షణం నీకోసమే. శబరిమల యాత్రలో పవిత్రమైన శిఖరం 18 అంబడి, అంటే 18 మెట్లు. ఇది ఒక సాధారణ చర్య కాదు, ఒక ఆత్మార్పణం, ఒక శుద్ధి, ఒక శరణాగతిని చెప్పొచ్చు. 18వ మెట్టుపై అడుగు పెట్టేటప్పుడు మన అహంకారాన్ని వదిలేసి స్వామి పాదాల చెంతకు నలుగురితో సమానంగా చేరతాం. మాల వేసుకున్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుడు
ఈ మెట్లు ఎక్కే ముందు ఇరుముడు మోసుకొని ఆయన నామస్మరణ చేస్తూ భక్తి, భయం, ఆనందం కలగలిపిన ఆ క్షణాన్ని అనుభవిస్తాడు. పదునెట్టాంబడి అంటే భగవంతుని సన్నిధికి వెళ్ళే 18 అనుభూతుల మెట్లు. అవి ఎక్కాక మన కళ్ళ ముందే ఉంటాడు ఆ అయ్యప్ప. చెప్పాలంటే ఇది యాత్ర కాదండి, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇది మనసును హత్తుకునే జ్ఞాపకం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అడవి మధ్యలో వెళ్తుండేటప్పుడు చిన్న చిన్న క్లిప్స్ షార్ట్స్లో పెట్టాను, చూడండి.